తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. జనరల్గా ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అండ్ అందులో ప్రధానంగా ఏ పాయింట్స్ని కవర్ చేస్తే డెఫినెట్గా దానికి వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ ఆ ప్రామిసరీ నోట్ కూడా వ్యాలిడిటీకి ఎన్ని రోజులు ఉంటుంది అనేది అలగరి రవీంద్రనాథ్ గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు? ప్రామిసరీ నోట్ యాక్చువల్గా దీనికి సంబంధించి చాలామందికి ఒక అపోజిట్ అంటే ప్రామిసరీ నోట్ అంటే ఒక రుణ ఒప్పంద హామీ పత్రం అనుకుంటారు. అంటే ప్రామిసరీ నోట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద రుణ హామీ పత్రం ఒక్కటే కాదు, దాని వర్డ్లో ఉంది ప్రామిసరీ నోట్. ప్రామిసరీ వాగ్దాన పత్రం దాని పేరు. యాక్చువల్గా గుర్తుపెట్టుకొస్తుంది, ప్రామిసరీ నోట్ అంటే ఒక వాగ్దాన పత్రం. అంటే ఏంటి, తన దగ్గర అమౌంట్ ఏదైతే తీసుకుంటున్నామో అమౌంట్ ఇస్తాను అని చెప్తుంటే ఒక వాగ్దానం ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పి 1881లో సెక్షన్ 4 నుంచి సెక్షన్ 117 వరకు కూడా కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్, దీన్ని ఎన్ఐ యాక్ట్ అంటారు, 1881లో ఉంటుంది యాక్చువల్గా యాక్ట్ ప్రకారం. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నాగరాజ్ గారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తి ఉన్నారు. ఏ అనే వ్యక్తి బి యొక్క హౌస్లో రెంట్కున్నారు. ఒక 1 year పాటు రెంట్కున్నారు. రెంట్కున్న తర్వాత 1 year పాటు రెంట్ పే చేయలేదు. పే చేయని సందర్భంలో 1 year తర్వాత వేకెంట్ చేయమని చెప్పి ఎప్పుడైతే బి అనే వ్యక్తి అడిగినప్పుడు ఇమీడియట్గా హౌస్ వేకెంట్ చేస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఈ అమౌంట్ 1 year సరిపోయిన అమౌంట్ ఏదైతే రెంటల్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పే చేయలేను కాబట్టి దానికి ఆయన ఒక హామీ పత్రం, వాగ్దాన పత్రం ఇవ్వచ్చు. అంటే నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి దీని అమౌంట్ నేను పలానా రోజుల్లో గడువులో పూర్తి చేస్తాను అని చెప్తే ఒక హామీ పత్రం రాసుకుంటారు. అదొకటి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మేల్ నర్సింగ్స్ అంటే ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్కి సర్వీసింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే ఇంట్లోనే ఉండి నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. సో ఒక నర్సింగ్ స్టాఫ్ ఇంట్లో ఉండి కంప్లీట్గా సర్వీస్ చేస్తున్నారు. బట్ ఒక 6 months చేసిన తర్వాత కూడా రికవరీ అయ్యింది ఆ పర్సన్కి. అయిన తర్వాత కూడా ఆ ఏదైతే అనుకున్నటువంటి అమౌంట్ ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ ఇస్తానని చెప్పి అనుకున్నారో ఆ అంత అమౌంట్ ఆ విత్ ఇన్ స్టిపులేషన్ పీరియడ్ ఏదైతే 6 monthsలో ఇవ్వకపోవడం వల్ల తను ఆ మేల్ నర్సింగ్ తను కంప్లైంట్ చేయడం వల్ల గట్టిగా ప్రెజర్ పెట్టడం వల్ల నేను ఈ అమౌంట్ నేను పలానా టైంలో ఇస్తాను అని చెప్తూ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ రాసుకోవచ్చు. దీన్ని కూడా ప్రామిసరీ నోట్ రాసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి కారు తీసుకుని విజయవాడ వెళ్ళారు. అనే వ్యక్తి విజయవాడ వెళ్ళాలి, తనకు కారు కావాలి. తన ఫ్రెండ్ని అడిగాడు, కారు తీసుకున్నాడు. కారు తీసుకుని ట్రావెల్ చేశాడు విజయవాడ వరకు. వెళ్తూ మార్గ మధ్యలో ఏంటంటే ఏదో కారు యాక్సిడెంట్ అయింది. అయితే రికవరీ చేయడం కోసం చెప్పి అమౌంట్ దగ్గర లేదు తన దగ్గర. అప్పుడు ఏం చేశాడు, ఎవరైతే కారు ఓనర్ ఉన్నాడో కారు ఓనరే పేమెంట్ చేసేసాడు. కానీ ఏదైతే యాక్సిడెంటల్ జరిగినట్టు ఆ అమౌంట్ ఉందో నేను ఆ అమౌంట్ తర్వాత ఇస్తాను అని చెప్పాడు. దానికి కూడా ప్రామిసరీ నోట్ రాసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంత అమౌంట్ తన కూతురు పెళ్ళికనో లేకపోతే వేరే ఒక బాబు చదువు కోసం చెప్పి జాబ్ నిమిత్తం పైకి వెళ్తున్నారు. అటువంటి సమయంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకున్నారు. ఆ అమౌంట్ పలానా టైంలో ఇస్తాను అని చెప్పి కూడా కొంత అమౌంట్ తీసుకున్నారు. దానికోసం ఒక నోట్ రాసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాగరాజ్ గారు. ఈ 4 ఎగ్జాంపుల్స్ 4 రకాలుగా ఉంది. అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ ఏంటి, ఒక రెంట్ పే చేయడం గురించి మీకు నేను చెప్పాను. ఇంకొకటి సేవల గురించి చెప్పాను, సర్వీస్ ఇచ్చారు అక్కడ. మూడోది యాక్సిడెంట్ జరిగింది అనుకోని యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దాని రికవరీ గురించి చెప్పాను. ఫోర్త్ నేను చెప్తున్నాను ఏదైనా అవసరాల నిమిత్తం అమౌంట్ తీసుకోవడం. సో ఏ రకంగానైనా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ప్రామిసరీ నోట్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఒక అమౌంట్ తీసుకున్నామనే కాదు, ఏ పర్పస్ మీదైనా తీసుకోవచ్చు. ఆ పర్పస్ సంబంధించి కూడా మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ రాసుకుంటాం, అది ప్రామిసరీ నోట్. అయితే ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు విధి విధానాలు ఏంటి, అసలు యాక్ట్ ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జామ్స్ అన్నీ కూడా యాక్ట్లో ఉన్నట్టుగానే ఉంటాయి యాక్చువల్గా. సో అసలు యాక్ట్ ఏం చెప్తుంది, ఎలా ఉండాలి. సో నెంబర్ 1, ప్రామిసరీ నోట్ ఏదైతే రాసుకుంటున్నారో నిర్దిష్టంగా రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి, నాట్ ఓరల్ కమిట్మెంట్ కాదు. సో తప్పనిసరిగా ఒక రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. దట్ ఇస్ నెంబర్ 1 రూల్. నెంబర్ 2, అది ఒక టైం స్టిపులేషన్ పీరియడ్, ఒక 1 year 2 year 3 years అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఒక టైం బాండ్ కంపల్సరీ ఉండాలి. థర్డ్ పాయింట్, అమౌంట్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. ఖచ్చితంగా అమౌంట్ అనేది స్పెసిఫిక్ అమౌంట్. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. అమౌంట్ స్పెసిఫిక్ అమౌంట్ అంటే ఏంటని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఇద్దరి మధ్య ఉన్నారో ఆ రాసుకుంది ఏదైనా ఒక షరతు విధించి మాత్రం చేయకూడదు. ఒక షరతు ఉండకూడదు, అంటే ఒక కండిషన్ అప్లై ఉండకూడదు దాని మీద. అంటే అన్కండిషనల్గా పేమెంట్ చేస్తాను అని చెప్పి మాత్రం ఉంటుంది. ఇది 4th పాయింట్. 5th పాయింట్, కంపల్సరీ ఇద్దరు సాక్ష్య సంతకాలు కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఒక్కొక్క పాయింట్ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఇది రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. ఏంటి రిటర్న్ డాక్యుమెంట్ అంటే
చేతి హస్తాలతో అంటే స్వదస్తుడితో రాసుకోవచ్చు, పెన్నుతోనే రాయొచ్చు, బాల్ పెన్తోనే రాసి పెట్టవచ్చు, లేదా ఇంకి పెన్తో రాయొచ్చు. ఇంకా చెప్తున్నామరండి, పెన్సిల్తో కూడా రాసుకోవచ్చు. అది కూడా పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు, ఒక క్లాత్ మీదే రాసుకోవచ్చు. క్లాత్ మీద రాసుకున్నామండి, ఇద్దరు ఒప్పంద పత్రం ప్రామిసరీ నోట్ చెల్లదంటే కుదరదు. అక్కడ క్లాత్ మీదైనా రాసుకోవచ్చు. అంటే ఇద్దరి మధ్య జరిగిన హామీ పత్రం ఏదైతే ఉందో అది రిటర్న్ డాక్యుమెంట్ అయి ఉండాలి. ఆ రిటర్న్ డాక్యుమెంట్ కూడా కొంత ప్రింట్ ఉండొచ్చు, కొంత హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ప్రామిసరీ నోట్ అంటే స్టేషనరీ షాపులో ఒక పేపర్ దొరుకుతుంది, ఆ పేపర్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తారు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ దగ్గర, ఆ పర్సన్ దగ్గర ఆ పర్సన్ ఎవరని చెప్పి ఫిల్ చేసుకుంటారు. అలా కూడా ఉండొచ్చు. తెలుగులోనే రాసి పెట్టవచ్చు, హిందీలో రాసి పెట్టుకోవచ్చు, లోకల్ లాంగ్వేజ్ కావచ్చు, ఎనీ నేషనల్ లాంగ్వేజ్లో కూడా రాసి పెట్టుకోవచ్చు ప్రామిసరీ నోట్ అన్నది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిర్దిష్టంగా రాసుకున్నటువంటి డాక్యుమెంట్ హ్యాండ్ రైటింగ్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ప్రింటెడ్ పేపర్ అయినా ఉండొచ్చు. ఇట్ ఇస్ వెరీ, ప్రతి పాయింట్ క్లియర్గా ఉంటుంది యాక్ట్లో. నెంబర్ 2 ఏంటంటే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీని కంటిన్యూషన్ పాయింట్ అంటే, ఏదైతే మనం రాస్తున్నామో పేపర్ సంతకం మాత్రం, సంతకం కావచ్చు లేకపోతే వేలిముద్ర కావచ్చు, ప్రామిసరీ ఎవరైతే రుణాన్ని తీసుకుంటున్నాడో అంటే రుణగ్రహీత ఎవడైతే అమౌంట్ తీసుకుంటున్నారో అతని యొక్క సంతకం కానీ వేలిముద్ర కానీ కంపల్సరీ ఉండాలి. పైన రాసుకున్న సంతకం మిస్ మ్యాచ్ అయినా పర్వాలేదు, అంటే ఎవరైనా రాసి కింద సంతకం ఎవరైతే అమౌంట్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క సంతకం అయితే ఉండొచ్చు, లేకపోతే వేలిముద్ర కూడా కంపల్సరీ ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా రిటర్న్ డాక్యుమెంట్ ఉండాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ నేను మీకు ఏం చెప్పాను, ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేసి ఉండాలి. అంటే ఎన్ని రోజుల్లో ఇస్తున్నాం, పలానా రోజుల్లో ఇస్తున్నాం అంటే 1 year ఇస్తున్నామా 2 years ఇస్తున్నామా ఆ స్పెసిఫిక్ డేట్ కూడా మెన్షన్ చేయాలి. నెంబర్ 3 అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి. అక్కడ ఎంత అమౌంట్, ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ సపోజ్ 1,00,000 రూపాయలు తీసుకున్నారు, 1,00,000 రూపాయలకి ఇంత వడ్డీ కలిపి వేస్తున్నాము అని చెప్పి రాసుకుంటారు కొంతమంది. అది ధర్మ వడ్డీ అంటారు, 2 రూపాయల వడ్డీ అంటారు, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 24% రాసుకుంటారు. కాబట్టి అది కూడా మెన్షన్ చేయాలి. అక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేయకపోయినా టోటల్ అమౌంట్ ఇంత తీసుకున్నారు, ఇంత అమౌంట్ ఇన్ని రోజుల్లో ఇస్తారు అని చెప్పి అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇంకొక 3rd పాయింట్, ఎటువంటి షరతులు లేకుండా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షరతులు అంటే, నేను మీకు అమౌంట్ ఇస్తాను, మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అమౌంట్ ఇస్తాను, మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఇస్తాను, లేకపోతే మా అబ్బాయికి జాబ్ వస్తే ఇస్తాను, లేకపోతే మా నాన్నగారు చనిపోయికి ఇస్తాను, ఆ ప్రాపర్టీ వస్తుంది, ఆ అమౌంట్ వచ్చాక అప్పుడు అందులో అమౌంట్ ఇస్తాను. ఇట్లాంటి షరతులు అన్నవి ప్రామిసరీ నోట్లో పనికిరావు. అట్లాంటి డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. అంటే అన్కండిషనల్గా ఉండాలి. నేను మీకు ఇస్తున్నాను వితౌట్ ఎనీ కండిషన్. మీ దగ్గర అమౌంట్ నేను తీసుకున్నాను, ఈ అమౌంట్ ఒక్కటి తీసుకోవడం కాదు, నేను చెప్పాను ఇందాక 4 పాయింట్స్. ఏ సందర్భంగా సర్వీస్ ఓరియంటేషనా, రెంటల్ పర్పజా, లేకపోతే ఎనీ పర్పస్ తీసుకున్నప్పుడు కూడా దానిని క్లియర్గా అన్కండిషనల్గా ఇస్తాను, అంతేగాని మా నాన్నగారు చనిపోతే ఇస్తాను, మా నాన్నగారు ప్రాపర్టీ వస్తుంది అని ఇట్లాంటి కండిషన్స్ అన్ని పెడితే ఆ ఖచ్చితంగా ఆ ప్రామిసరీ నోటు ఇన్వాలిడ్ అవుతుంది. సో అన్కండిషనల్గా పేమెంట్ చేయాల్సిన విధానం ఉంటుంది. ఇంకొకటి, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఆ రిటర్న్ డాక్యుమెంట్ ఏదైతే రాస్తుంటారో ఆ రిటర్న్ డాక్యుమెంట్లో వర్డ్స్ రాస్తారు, లెటర్స్ రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపాయ అనుకోండి, 1 5 సున్నాలు పెట్టడం. కొన్ని చోట్ల ఇన్వర్ట్స్ రాస్తారు. అంటే ఇన్వర్ట్స్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే అక్షరాల 1,00,000 రూపాయలు అని మనం విడివిడిగా రాస్తాం. ఆ రాసేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, అంటే రిటర్న్ వర్డ్స్ ఉండి అక్కడ నెంబరింగ్ రాసేటప్పుడు ఏదైనా సున్నాలు తక్కువ పెట్టి ఎక్కువ పెట్టుకునేటప్పుడు, ఇట్లాంటి విషయంలో ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు దేన్ని కన్సిడర్ చేస్తారు అనేది చాలా పెద్ద విషయం. సో యాక్ట్ క్లియర్గా చెప్తుంది సెక్షన్ 8 ప్రకారం, ఒకవేళ ఇట్లాంటి సందర్భాలు వచ్చేటప్పుడు ఏదైతే ఇన్వర్ట్స్ రాశారో, అంటే 1,00,000 రూపాయలు కావచ్చు, 5 లక్షలకు ఎంత అమౌంట్ అయితే అంత, ఆ ఇన్వర్ట్స్ ఏదైతే రాశారో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ మిస్టేక్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ లెటర్స్ మన నెంబర్స్ రాసుకునేటప్పుడు తప్పుగా ఒక అంకె ఎక్కువ సున్నా తక్కువ వేసినప్పుడు కూడా ఏదైతే ఇట్లాంటి ఇన్వర్ట్స్ ఉంటారో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారని కూడా చెప్తుంది. నెంబర్ 3, ఇక్కడ సాక్షి సంతకాలు ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం పైనంతా డాక్యుమెంట్ రాసి కిందన రెవెన్యూ స్టాంప్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక రెవెన్యూ స్టాంప్ 1 రూపీ రెవెన్యూ స్టాంప్ మీద అప్ టు 3 crores వరకు తీసుకోవచ్చు. దట్ ఈస్ ద వ్యాలిడ్ ఇంపార్టెంట్. 3 crores వరకు 1 రూపీ రెవెన్యూ స్టాంప్ ఈక్వల్ టు 3 crores, అంటే 3 కోట్ల రూపాయల వరకు కూడా వర్తబుల్ ఉంటుంది. చాలా మందికి ఈ విషయం లీగల్గా చాలా మంది తెలియదు. 1 రూపీ రెవెన్యూ స్టాంప్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు 3 crores వరకు ఉంటుంది. సో ఇక్కడ సంతకం పెట్టేశారు, అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికల్లా ఈ సిగ్నేచర్స్, సాక్షి సంతకాలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సాక్షి సంతకాలు లేకపోతే టోటల్ డాక్యుమెంట్ అంతా కూడా ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ ప్రామిసరీ నోట్ ఒకటే కాదు, ఎటువంటి ఒప్పంద పత్రం అగ్రిమెంట్ రాసుకున్నా, లేదా ఒక సేల్ డీడ్ రాసుకున్నా, ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్, ఎనీ టైప్ ఆఫ్ ఒక జీపీఏ ఏది రాసుకున్నప్పటికీ కూడా కిందన సాక్షి సంతకాలు లేకపోతే ఏదైనా న్యాయపరంగా చిక్కులు కానీ అంటే ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినప్పుడు ఈ సాక్షి సంతకాలు లేకపోవడం వల్ల చాలా ఇన్వాలిడ్ అవుతుంది. అంటే క్లియర్గా చెప్తుంది యాక్ట్ ఏం చెప్తుందంటే సాక్షి సంతకాలు ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ. అంటే ఒకసారి ఏం చేస్తారంటే కొంతమంది సైన్ చేసేస్తారు ఏదంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకోండి, రవీంద్రనాథ్ అనుకోండి, రవీంద్రనాథ్ అని ఏదో ఫార్మల్గా రాసిస్తాను, అట్లా కుదరదు అనమాట. కంపల్సరీ
రవీంద్రనాథ్ అని రాస్తే కింద నా నేమ్ కూడా విడివిడి అక్షరాలతో కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని రవీంద్రనాథ్ ఆ క్షణానికి ఏదో పని అయిపోవాలి కాబట్టి అని చెప్పి ఏదో ఇట్లా సిగ్నేచర్ చేసేస్తామంటే కుదరదు. ఆ పర్సన్ ఎవరో తెలియాలి కాబట్టి ఒకవేళ సిగ్నేచర్ పెట్టినా కిందన ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా విడివిడి అక్షరాలతో కూడా మళ్ళీ సాక్షి సంతకాలు పెట్టుకోవాలి. అయితే వాళ్ళ ఆధార్ కార్డులు అవసరమా, ఇట్లాంటివన్నీ కూడా అంత పెద్దగా అవసరం ఉండదు డాక్యుమెంట్ రాసుకునే సందర్భంలో. ప్రామిసరీ నోట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ఈ ప్రామిసరీ నోట్ అప్ టు 3 years వరకు వ్యాలిడిటీ. ఓకే, అంటే ఒక ఇద్దరి మధ్య ఒక వాగ్దాన పత్రం అంటే ఒక అమౌంట్ విషయంలో జరిగినప్పుడు ప్రామిసరీ నోట్ అంటే ముందే చెప్పాను వాగ్దాన పత్రం. సో రాసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్ ఇన్ టైంలో జరగకపోతే, పేమెంట్ జరగకపోతే ఆ డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయిన డేట్ నుంచి, రాసుకున్న డేట్ నుంచి కాదండి, ఏదైతే ఎక్స్పైర్ అవుతుందో అంటే పలానా ఈ రోజు ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు, ఈ రోజు మనకు ఒక డేట్ ఉంది, ఈ డేట్లో 1 yearలో డేట్ ఇస్తానని చెప్పి అమౌంట్ రాసుకున్నాం, 1 year నుంచి 3 years టైం ఉంటుంది. దట్ ఈస్ ద వ్యాలిడిటీ. విత్ ఇన్ 3 yearsలో ఆ యొక్క డాక్యుమెంట్ లీగల్ కోర్టులో సబ్మిషన్ చేసినప్పటికీ దానికి వ్యాలిడిటీ ఉంటుంది. 3 years లేకపోతే దానికి వేరే సపోర్టింగ్ ఉంటుంది. అది మనం వేరే ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాం ఎలా చేస్తే అవుతుంది అని చెప్పి. బట్ ఏదైనప్పుడు కూడా విత్ ఇన్ 3 yearsలో పేమెంట్ రాకపోతే రికవరీ చేయడానికి విత్ ఇన్ 3 yearsలో మాత్రమే దానికి డాక్యుమెంట్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. సో మెయిన్ ఏంటంటే డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్సన్ ఎవరు వస్తున్నారో పర్సన్ ఇంపార్టెంట్, వాళ్ళ ఫాదర్ నేమ్ ఇంపార్టెంట్, ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్, ఎప్పట్లోగా ఇస్తా ఉన్నది ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ రాయాలి. అప్పుడే ఈ ప్రామిసరీ నోట్ అనేది వ్యాలిడిటీ అవుతుంది. దీనికి రిటర్న్గా రాసుకున్నా, హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నా, ఎట్లా రాసుకున్నప్పుడు కూడా కింద రెవెన్యూ స్టాంప్ పెట్టడం ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీ. దీస్ ఆర్ ద కండిషన్స్ నాగరాజు గారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి అండ్ ప్రామిసరీ నోట్ను కూడా కొంతమంది తక్కువగా చేసి చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు చెప్పినటువంటి ప్రతి మైన్యూట్ పాయింట్లోనూ కేర్ఫుల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెరీ మీనింగ్ఫుల్ వీడియో. ఎవరైనా సరే ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చని అపాయింట్మెంట్ తీసుకొని తప్పనిసరిగా నాగరాజు గారు కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సలహా సంప్రదింపులు తప్పనిసరిగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రవీంద్రనాథ్ గారిని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి న్యాయ సలహాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే మీకు ఉండేటువంటి సమస్యను బట్టి మీరు ముందుకు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద అలగిరి రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.